ఎండిన ముద్దుగా నేను ఉండగా, ఫలములు లేక విలవిచుండగా, ఎండిన ముద్దుగా నేను ఉండగా, ఫలములు లేక విలవిచుండగా, జీవం పోసావు, చిగిరింప చేసావు, బ్రతికించినావు నీ మహిమకై. జీవం పోసావు, చిగిరింప చేసావు, బ్రతికించినావు నీ మహిమకై. ఆశ్రయమా, ఆధారమా, నాకున్నవన్నీయు నీవే కదా. ఆశ్రయమా, ఆధారమా, నాకున్నవన్నీయు నీవే కదా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా, యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా, యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. యోగ్యత లేక నేను ఉండగా, అర్హత లేక నాడుచుండగా, యోగ్యత లేక నేను ఉండగా, అర్హత లేక నాడుచుండగా, యోగ్యతనిచ్చావు, అర్హతనిచ్చావు, బ్రతికించినావు నీ సేవకై. యోగ్యతనిచ్చావు, అర్హతనిచ్చావు, బ్రతికించినావు నీ సేవకై. ఆశ్రయమా, ఆధారమా, నాకున్నవన్నీయు నీవే గదా. ఆశ్రయమా, ఆధారమా, నాకున్నవన్నీయు నీవే గదా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా, యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా, యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం. మహిమకి యేసునామములో అడుగుతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన, దేవా వందనాలు. ఇప్పుడు ఇలా ఉదయాలు మనం కలిసి జీవం కలిగిన దేవునితో ప్రార్థన చేయడానికి, జీవం కలిగిన దేవుని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప దాన్ని బట్టి దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. ఎంతో గొప్ప ఆమె కార్యం అంటే దేవునితో మనం కలిసి ప్రార్థన చేయడం, అలాగే జీవం కలిగిన దేవుని ఆరాధించుకోవడం, దేవుడు మనకు మంచి కృప ఇచ్చినటువంటి ప్రియులారమైన సంతోషంతో దేవుని స్తుతిస్తాం. అలాగే జీవం కలిగిన దేవుని యొక్క మాటలు ఉదయకాలం మనం ధ్యానించుకోవడం, వినడం, ఇది కూడా ప్రియులారా ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మనం జీవం కలిగిన దేవుని యొక్క మాటలు ప్రార్థన పూర్వంగా శ్రద్ధగా ప్రియులారా మనం విన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక వినడం మాత్రం కాదు, వాక్యానుసారంగా మనం బ్రతకలు అవుతాయి. ఇంకా లోతైన దేవుళ్ళు అనుభవిస్తాయి అన్నమాట. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ దినం ప్రారంభంగా మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ దినం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట అన్నమాట. గొప్ప దేవుడు చెప్పిన గొప్ప మాటలను బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి, క్రీస్తుకు చోటు ఇవ్వాలి, దేవుని యొక్క మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. అనేకులు జీవగల దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వలేదని పరిస్థితులు ఉన్నారు. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నా యొక్క పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? ప్రియులారా, ఒకటి ఆమేన్. కొందరు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వలేదు, కొందరు
జీవగల దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వలేదేమో, కానీ మనం ఇవ్వడం వలన ప్రిలారా మనకు ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి మన క్రిస్తువుకు హృదయంలో చోటిచ్చిన వారిని బట్టి స్తోత్రం. దేవుని యొక్క మాటలకు హృదయంలో చోటిచ్చిన వారిని బట్టి దేవుని సుదేశం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాం, మనం జీవంగల దేవుని యొక్క మాటలకు హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. చోటు ఇవ్వాలి, తప్పు ఇవ్వాలి దేవునికి. దేవుడు అది కోరుతున్నాం అనమాట. ఫ్రీ విల్ మీకు ఉంది, దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుని మాటలకు దేవునికి హృదయంలో చోటిచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. కాబట్టి నిలిచి, ఆ వాక్యం నిలిచి ఉండాలి అనమాట. కొద్దిసేపు వాక్యానుసరమైన బ్రతుకు, కొద్దిసేపు నా ఇష్టానుసరం కూడిన బ్రతుకు అని కాదు. కొద్దిసేపు నా ఇష్టం, కొద్దిసేపు దేవుని ఇష్టం, అది కాదు. దేవుడు కోరినది చూడండి, నిలిచి ఉండాలి అనమాట. నా మాటలు నిలిచి ఉండిన ఎడల అంటే కంటిన్యూస్ ఉండాలి అనమాట. వాక్యం మనలో ఉండాలి, వాక్యానుసరంగా ఉన్న బ్రతుకు కంటిన్యూస్ ఉండాలి అని అర్థం. అంటే కొద్దిసేపు శరీరానుసరంగా బ్రతుకు, కొద్దిసేపు కొందరిని దూషించుకొని సనగడం, గుణగడం, అదంతా శరీర క్రియలు అనమాట. కొద్దిసేపు అలాగే బ్రతకడం, కొద్దిసేపు ఆత్మానుసరంగా బ్రతకడం అని కాదు. దేవుడు కోరుతున్నాము పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, ఆత్మానుసరంగా పరిశుద్ధాత్మతో కలిసి తండ్రి చిత్తం చేసుకొని, ప్రభు చిత్తం చేసుకొని స్థిరంగా బ్రతకడం అనమాట. అదే దేవుడు కోరుతుంది. దానికి ప్రిల్లర వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కాబట్టి మనం ఆత్మానుసరంగా స్థిరంగా ప్రిలారా ముందుకు వెళ్ళినట్టు జీవం కలిగిన దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక టీచింగ్ మనకు అవసరం, పరిశుద్ధాత్మ ఒక తాకుదల మనకు అవసరం. ఆత్మానుసరంగా మనం బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు, మంచి బోధకుడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ టీచింగ్ ప్రిలారా మనం పొందాలి, మనకు అవసరం అనమాట. నిమిషం మనకు అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు, టీచింగ్, స్వరం మనకందరికీ అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు, సకల సత్యంలో నడిపిస్తారు. కాబట్టి మనం గౌరవిస్తాం. పరిశుద్ధాత్మను ప్రభు పంపించాం, కాబట్టి పరిశుద్ధాత్మను కూడా మనం గౌరవించాలి. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుని మనం గౌరవించాలి. కానీ కొన్నిసారి మన ఆలోచన గొప్పదని కొన్నిసారి మనకు అనిపిస్తుంది. మన మనసు నుండి కొన్ని ఆలోచన వస్తుంది, అదే గొప్పదని కొన్నిసారి మనకు అనిపిస్తుంది. కాబట్టి జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మన సొంత ఆలోచనను బట్టి దయచేసి తృణీకరించవద్దు, మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి అలాగే జరుగుతాము, సొంత ఆలోచనను బట్టి దేవుని యొక్క మాటలు పక్క పెట్టాను. కాబట్టి దేవుడు కోరుతున్నాము, దేవుని యొక్క మాటలు ప్రియులారా మన సొంత ఆలోచనను బట్టి పక్క పెట్టవద్దనమాట. ప్రార్థన చేస్తాం, ప్రభువా ఒకవేళ మన జీవితంలో అలాగే ఒక అనుభవం ఉండే దేవుడు క్షమించే దేవుడు క్షమాపణం అడుగుదాం. కాబట్టి దేవా నన్ను నేర్పించుము, పరిశుద్ధాత్మ దేవా మీ స్వరం వినిపించుము, మీ స్వరం విని ముందుకు వెళ్ళినట్టు నాకు కృప దయచుమని ప్రియులారా ఉదయగాలు మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుని యొక్క స్వరం విని ముందుకు వెళ్ళినప్పుడు మనం దేవుని మార్గంలో ఉన్నామన్నమాట. కానీ సొంత ఆలోచన చెప్పిన మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని మార్గం నుండి బయటకు వచ్చినట్టు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతున్న నా యందు నిలిచి ఉండాలి. ఎవడైనా నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు ఫలిస్తుంది అనమాట. నా యందు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మానుసరంగా కంటిన్యూస్గా కొనసాగించబడాలి అనమాట. ఆత్మానుసరంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. క్షమించేవారుగా బ్రతుకుతుంది, సహించేవారుగా బ్రతుకుతుంది, ఇద్దరును దీవించేవారుగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఆత్మానుసారంగా బ్రతకడమే యేసుక్రీస్తు ఆత్మానుసారంగా బ్రతుకుతున్న విషయం గురించి మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక వాక్యానికి చోటు ఇచ్చి వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు తప్పకుండా దేవుని చిత్తానుసారంగా అడుగుతారు, దేవుని చిత్తానుసారంగా దేవునితో ప్రార్థన చేస్తారు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇద్దరితో క్షమించుకొని, మీతో క్షమించుకొని, హృదయంలో వేరేవారితో కోపం ఒకవేళ ఉండే దాన్ని తీసివేసి క్షమించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు
తప్పకుండా దానికి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తారనమాట. కాబట్టి ప్రియులారా, నా మాటలు నిలిచి ఉండ ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. తప్పకుండా దేవుడిస్తాడు. ఇప్పుడు వాక్యానుసరమైన బ్రతుకు, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న బ్రతుకు చాలా ప్రాముఖ్యమన్నమాట. కొన్నిసారి మనం ఆలోచన గొప్పదని మనకు అనిపిస్తాయి. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆలోచన ఇంకా గొప్పది. కొన్నిసారి మన ఆలోచనని బట్టి దేవుని చిత్తం జరగకుండా అడ్డుపడేది ప్రియులరా సాతాను మాత్రం కాదు, మన సొంత ఆలోచన కూడా కొన్నిసారి ప్రియులరా దేవుని చిత్తం జరగకుండా ఆపేస్తాయి అన్నమాట. కొందరు ప్రియులరా మనం చూసినట్లయితే ఒక మనిషికి 3 భాగాలు, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు కొందరు ప్రియులరా మనం చూసినట్లయితే ప్రాణం చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు ఆత్మ కంటే. ఇప్పుడు వారి జీవితంలో సొంత ఆలోచన చెప్పిన వారు బ్రతుకుతారనమాట. కానీ కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం విని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఆత్మ బలం పొందుకొని ఆత్మ బలపరచబడిన స్థాయిలో ఉన్నప్పుడు వారు ఆత్మానుసారంగా అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? సొంత ఆలోచన చెప్పిన మనం బ్రతుకుతున్నామా, లేదంటే ప్రార్థన చేసుకొని ఆత్మలో బలం పొందుకొని దేవుని స్వరం విని మనం ముందుకు వెళుతున్నామా? కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని స్వరం విని ముందుకు కొలడం తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అదే దేవుని చిత్తం నా పట్ల మీ పట్ల. కృపా దేవుడు మనకు ఉదయకాలం దేవుడు అనుగ్రహించును గాక, దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు చాలా అనవసరమైన స్ట్రగుల్ నుండి బయటపడతాయి అన్నమాట. అనవసరమైన శ్రమలు కూడా ఉంది, కృషి నిమిత్తం ఉన్న శ్రమలు ఉంది. అనవసరంగా మన మాటలను బట్టి అనవసరమైన విషయాలు మనం మాట్లాడుతున్న వలన, అనవసరమైన విషయాలు హృదయంలో ఆలోచన చేయడం వలన కూడా వస్తున్న కొన్ని శ్రమలు ఉంది. ఇప్పుడు శ్రమలు అందరూ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తీసుకొని వచ్చినదని చెప్పడానికి వీల్లేదు. కొన్ని శ్రమలు కృషి నిమిత్తం ఉన్నది ఉంది, కానీ మన సొంత ఆలోచన చెప్పిన జరుగుతున్న కొన్ని శ్రమలు కూడా ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఏ శ్రమలో నీవు వెళుతున్నారు? సొంత ఆలోచన చెప్పిన ఉన్న శ్రమలో బ్రతుకుతున్నారా, లేదంటే క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమలో బ్రతుకుతున్నారా? కాబట్టి ప్రియులారా మనం వాక్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యానికి మన హృదయంలో స్థిరంగా చోటు ఇవ్వాలన్నమాట. కొద్దిసేపు వాక్యం, కొద్దిసేపు ఇంకా వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వారి మాటలు మనం గమనించినట్లయితే అర్థం అయిపోతుంది. వారు విశ్వాస మాటలు పలుకుతారు. విశ్వాస మాటలు రాలేదన్నమాట. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు, ఆ వాక్యం మనల్ని ప్రభావం చేస్తున్నప్పుడు విశ్వాస మాటలే వస్తాయన్నమాట, జీవ మాటలే వస్తాయన్నమాట. మరణ మాటలు, శాప మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు రాలేదని అర్థం. ఒకవేళ నీ హృదయం నుండి, నోటి నుండి అవిశ్వాస మాటలు వస్తున్నామంటే, అనుమాన మాటలు వస్తున్నామంటే దానికి అర్థం ఏంటది? జీవగల దేవుని యొక్క మాటలు నీ ప్రాణాన్ని ప్రభావం చేయడం లేదని అర్థం. నీ మనసులో వాక్యం ఉండవచ్చు, నీవు చాలాసారి బైబిల్ చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు, కానీ వాక్యం నన్ను పరిపాలన చేయాలి, ప్రభావం చేయాలి, ప్రవృత్తం చేయాలి అనమాట. జీవవాక్యం మనల్ని ప్రభుత్వం చేయాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసారి మన మనసు దాని నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మడు మన మనసును నూతనపరిచినాక, జీవగల దేవుని ఒక మాటకు లోబడినట్టు మనకందరకు జీవగల దేవుడు అధికమైన కృప అనుగ్రహించినాక, మన ఆత్మలో దేవుడు బలపరిచినాక. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క స్వరం వినడం, స్వరానికి లోబడి బ్రతకడం నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వారిను ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు. కాబట్టి మన హృదయంలో వాక్యంతో నింపబడిన స్థాయి నుండి ఏమవుతుంది? మన మాటలు కూడా దేవుని చిత్తానుసారంగా ఉన్న మాటలు తప్పకుండా రిలీజ్ అవుతుంది. అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు, వృద్ధాప్యంలో ఉన్న నిరీక్షణకు ఆధారం లేదు, ఆయన గాని నిరీక్షణతో నమ్ముతున్నాం. కారణం ఏంటిది? జీవవాక్యం తన హృదయంలో ఉంది అన్నమాట. మాటలు వినడం మాత్రం కాదు, విన్నాం, కానీ వాక్యం ఇప్పుడు కూడా ప్రభావం చేస్తున్నాం అన్నమాట. వాక్యం ప్రభావం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాక్యం నిరంతరం మనల్ని ప్రభావం, దేవుని మాటలు ప్రభావం చేయనాక, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రభావం చేయనాక స్తోత్రం. అందుకొరికి అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసములో
దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని ఉన్న కాబట్టి, దేవుని యొక్క వాక్యం ఒప్పుకొని దేవుని స్తుతించుకొని బలం పొందామన్నమాట. బెల్లం పొందాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం ఏంటి? అబ్రహాము నిరంతరం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని ఉన్నాం. అదే దేవారాత్రం దేవుని యొక్క వాక్యం సంతోషంతో ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం నిరంతరం ధ్యానించాలి అనే సమస్య ఏంటది? కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అనవసరమైన విషయాలు, నేతి విషయాలు, అవిశ్వాస మాటలు ధ్యానిస్తున్నాం అనమాట హృదయంలో. కాబట్టి దేవుని మనం డిసిప్లిన్, మనం హృదయంలో డిసిప్లిన్ దేవుడు అనుగ్రహించినాక, అంటే మన ఆలోచన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు డిసిప్లిన్ అనుగ్రహిస్తాడు. అన్ని విషయాలు ఆలోచన చేయడానికి మనకు వాక్యం పర్మిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చూడవచ్చు ఏది మనం ధ్యానించాలని. ప్రత్యేకంగా సత్యమైన ధ్యానించాలి. అంటే దానికి అర్థమైంది అబద్ధం ధ్యానించుకోవద్దు, అంటే సాతాను మాటలు ధ్యానించవద్దు అనమాట. దేవుని కుమార్తెగా మనం సత్యానికి చోటు ఇవ్వాలి. సత్యమైన వాక్యం, పవిత్రమైన వాక్యాలు మనం ధ్యానించాలన్నమాట. దేవుని చిత్తం మన హృదయంలో ధ్యానించాలి. ఒకవేళ మన జీవితంలో లేదేమో, ఆయన కానీ దేవుడు చెప్పిన మాటలే మనం ధ్యానించుకొని ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు మనం కన్ఫర్స్ చేసుకొని దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. అవిశ్వాసిగా మనం ఉండవద్దని అర్థం. అవిశ్వాసిగా ఉండడానికి కారణం ఏంటిది? అవిశ్వాస మాటలే, లేదంటే పరిస్థితి నుండి వచ్చే మెసేజ్ అనమాట. అవిశ్వాస మెసేజ్ అది మనం వినవద్దు. దాని కొరకు దేవుడు నన్ను పిలవలేదు. దేవుడు పిలిచాం, దేవుని యొక్క స్వరం విని ప్రతి నిమిషం బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. ఒకటి మన దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం విని ముందుకు వాళ్ళ కృప దేవుడు అనుగ్రహించినాక మిగిలిన వారు ఏమవుతుంది? దారి తప్పిపోతుంది అనమాట. కాబట్టి నువ్వు నేను దారి తప్పిపోయిన వారిగా ఉండవద్దు. జీవవాక్యం విని ఆ మాటకు లోబడి జీవ మార్గంలో నడిచేవారు ఉండాలి. ఇప్పుడు జీవ మార్గంలో నడిచేవారు ఉండాలి అంటే జీవ మాటలు వినాలి, దానికి లోబడాలి. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు జీవ మాటలు దేవుని స్వరానికి లోబడమే మంచిది ప్రియులారా. దేవుని స్వరానికి స్వరం దానికి విని బ్రతకడమే ప్రియులారా మనకు క్షేమం, ఆశీర్వాదం, సోదరం. కాబట్టి మన సొంత ఆలోచన చెప్పున బ్రతకడం కంటే దేవుని ఆలోచనలోనికి రావడం మంచిది. దేవుని యొక్క స్వరం దాని ఒక కాబట్టి దేవుని యొక్క స్వరం మనం వినాలి అంటే దేవుడు మనకు బోధిస్తాడు. అటేసి మనం రిసీవ్ చేయాలి. దానికి మనం తగ్గింపు అవసరం, హృదయంలో తగ్గింపు అవసరం. కనుసరి మన మనసు ఒప్పుకోలేదేమో. అదే అహంకారం, గర్వం ఉన్న మనసు కలిగిన వారు దేవుని ఒక స్వరం రిజెక్ట్ చేస్తారనమాట. ఒకప్పుడు వారికి ఇష్టం ఉండవచ్చేమో మనసులో వాక్యం వినాలి, వాక్యానుసరణ బ్రతకాలి అని. కానీ గర్వం ఉన్న మనస్సు కలిగిన వారు, అహంకారం కలిగిన మనసు ఉన్నవారు, నాకన్నీ తెలుసు అని ఆలోచన కలిగిన వారు దేవుని ఒక బ్లెస్సింగ్ అనుభవించకుండా మిస్ అయిపోతారు. తర్వాత వారు ఏడ్సారం, ఆశీర్వాదం కొరకు ఏడ్సారం తర్వాత. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనసు అది అందుకొరకు రోమేలకు రాసిన పత్రిక 12 రాయబడింది. మనసు నూతన పరచబడడం, మనసుకు పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా మన మనసును నూతన పరిచినాక ఇప్పుడు దేవుని చిత్తం అర్థమవుతుంది అనమాట. కాబట్టి రక్షణ పొందడం మాత్రం సరిపోలేదు, రక్షణ పొందాలి. రక్షణ పొందడం చాలా గొప్పది, కానీ రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగడం అదే మనసు నూతన పరచబడడం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు మన మనసును రినూవ్ చేస్తాడనమాట, నూతన పరుస్తాడు. నూతన పరిచే మనసు కలిగిన వారు దేవుని చిత్తం అర్థమైపోతుంది అనమాట. మనసు నూతన పరుస్తాడు. పరిశుద్ధాత్మదుడు మన మనసును లోతుగా నూతన పరచన ఈ విషయం కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేయాలి. పురాణ మనసును నూతన పరచము, వాక్యం ద్వారా శుద్ధి చేయము, అపవిత్రత నుండి విడిపించము, లోతుగా నా హృదయాన్ని మనసును కడుగుము, వాక్యం ద్వారా శుద్ధి చేయము, నూతన పరచము. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మన మనసు, ఎందుకంటే మనసు అది మనలోనే ఉంది, దాని నుండి ఆలోచనలు వస్తాయన్నమాట. కాబట్టి మన మనసు ఎంతగా నూతన పరచబడుతున్న కొలది దేవుని చిత్తానుసరం కూడిన ఆలోచన, దేవుని చిత్తం అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి స్వరమేని బ్రతకాలి. ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క మనసు చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది.
అనగానే యేసుక్రీస్తు సొంత మనసు నుండి ఆరాధన రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళలేదన్నమాట. యేసుక్రీస్తు తండ్రి స్వరమేనే ముందుకు వెళ్ళా. కాబట్టి ప్రియులారా, మనం కూడా అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం కొత్త ఏమిచ్చిన మన ఆత్మలో అది ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, మనం గమనించాలి. ఎవరు నాతో మాట్లాడడం, హోలీ స్పిరిట్ నాతో మాట్లాడడం, నన్ను నడిపించు అని ప్రియులారా మనం కోరుకోవాలి. కాబట్టి దేవుని యొక్క స్వరం మనం మిస్ అయిపోవద్దు అనమాట. దేవుని యొక్క స్వరం, దేవుడు మనతో తప్పకుండా డైరెక్ట్ మాట్లాడతారు. దేవుడు దేవుడు మాట్లాడతారు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతారు. కాబట్టి ఆ మాటలు మిస్ అయిపోవద్దు అనమాట. మాటలతో మనం ఏకీభవించాలి, ఏకీభవించాలి, ఏకీభవించాలి. వాక్యానుసారంగా బ్రతకడం మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతాయన్నమాట. రెస్ట్ లో మనం ఎదుగుతాయన్నమాట. కాబట్టి రెస్ట్ లో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఇది ఒక పెద్ద ప్రాసెస్ గా ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనం రక్షణలో ఎదిగే వారు ఉండాలి. రక్షణ పొందేమో ఇంకా ప్రతిరోజు మనం రక్షణలో ఎదిగే వారుగా మనం ఉండాలి. వారు బహుఫలిస్తాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్పిన మాట, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం అంటే ఓవర్ఫ్లో అవ్వాలి. ఇప్పుడు సంతోషం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, నెమ్మది అనుభవించాలి, ఆరోగ్యం అనుభవించాలి, దీర్ఘాయుస్సు అనుభవించాలి. ఇప్పుడు దేవుని మాటలు మనం రిసీవ్ చేసే మనసు, హృదయం జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక దేవుని యొక్క మాటలు రిజెక్ట్ చేయవద్దు అనమాట, తిరస్కరించవద్దు. దేవుని యొక్క మాటలు రిసీవ్ చేయాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడతారు. దేవుని పిల్లలను కూడా దేవుడు వాడుతారు ప్రియులారు. కాబట్టి దానిలో దేవుని స్వరమేనా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది దేవుని స్వరమేనా, ఇది దేవుని నడిపేనా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదండి ఏమవుతుంది, అలాంటి వ్యక్తులే దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేని అనుభవంలో బ్రతుకుతారు. కాబట్టి దేవుని యొక్క స్వరం విని దేవుని చిత్తం అర్థం చేసుకొని దానికి లోబడి బ్రతున్న వారు దేవుని యొక్క దీవెన తప్పకుండా అనుభవిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్న మీరు దేవుని యొక్క దీవెనలు అనుభవించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలి. అనేకులకు మీరు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇస్తాం. క్రీస్తుకు మనం చోటు ఇచ్చాము, దేవుని వాక్యానికి చోటు ఇస్తాం. ఇంకా కొద్దిసేపు అని కాదు, నిరంతరం ఇవ్వాలి అన్నమాట. మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం తీసివేయాలని కాదు కానీ, కాబట్టి ప్రియులారా మనం బహుగా ఫలించాలంటే నిరంతరం వాక్యానికి చోటు ఇచ్చే స్థాయిలో ఉండాలన్నమాట. నా యందు నిలిచి ఉండాలి, దేవునికి స్తోత్రం. ప్రభువులో మనం ఉండాలి అనమాట, దేవునికి స్తోత్రం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, చూడండి, నిలిచి ఉండాలి అనమాట. కంటిన్యూస్ గా మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి అని అర్థం. అంటే దానికి అర్థం అప్పుడు వాక్యం నిరంతరం మనల్ని ప్రభావం చేస్తుంది. ఇప్పుడు మన వాక్యానుసరంగా బ్రతుకుతుంది. కాబట్టి వాక్యానుసరంగా బ్రతుకుతున్న వ్యక్తులుగా ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలగిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాక్యానుసరంగా బ్రతికే కృప మనకందరకు జీవగల దేవుడు అనుగ్రహించినాక, ఒకవేళ వాక్యానుసారంగా వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా విషయంలో ఉండే మనం మారుమనసు ఉండాలి. ప్రార్థన చేసిన ప్రభా, ఈ వాక్యంలోనికి వచ్చే కృప నాకు దయచేయము. కాబట్టి ప్రియులారా, దేవుడు కోరుతున్న మన సంతోషాన్ని అనుభవించాలి, ఆశీర్వాదం అనుభవించాలి. కాబట్టి మనం వాక్యానుసారంగా బ్రతకడం ద్వారానే అది సాధ్యమని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా మనం చూసిన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఇది మనం నమ్మిన వారికి మనకు రక్షణ అనుగ్రహించాం. రక్షణ పొందిన మనం రక్షణలో ఎదగాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. రక్షణలో మనం ఎదిగినట్టు జీవగల దేవుడు కృప అనుగ్రహించును గాక. రక్షణలో ఎదగాలి, మన అందరూ ఎదగాలి అనమాట. దేవుని చిత్తం, నేను ఎదగాలి, అందరూ ఎదగాలి. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. రక్షణలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి రక్షణలో ఎదగడానికి కొరకు వాక్యమైన పాలు మనం ఎక్కువ త్రాగాలి. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం ఎక్కువ మనం రిసీవ్ చేయాలి.
వాక్యం మన ఆత్మలో నింపబడే దేవుడు నింపినట్టు దేవుడు కృప అనుగ్రహించిన సమృద్ధి వాక్యం మనకు అవసరం. ఇక సమృద్ధి వాక్యంతో నింపబడుతున్న కొలది తప్పకుండా దర్శనంలో కూడా మనకు ఎదుగుతాయి అనమాట. మనసు కూడా అధిక నూతన పరచబడతాయి అనమాట. ఇప్పుడు మనసు పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా స్వస్థపరచినాక, పరిశుద్ధపరచినాక, నూతనపరచినాక, మన ఆత్మను దేవుడు బలపరచినాక, ఇప్పుడు మన శరీరం కూడా నాడి నర్బులు ఎముకలు కూడా అది ఆశీర్వాదం అనమాట. క్రిస్తుకు చోటిచ్చిన దేవుని యొక్క వాక్యం మనకి చోటిచ్చిన వాక్యానుసరంగా బ్రతున్న మనకు ఆత్మలో దేవున, మన ప్రాణానికి కూడా ఆశీర్వాదం, మన శరీరానికి కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి అది మాత్రం కాకుండా దేవుని వాక్యానికి చోటిచ్చిన మీరు అనేకులకు దేవుని అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన వాక్యానుసరంగా బ్రతుకుదాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని యొక్క మాటలను ప్రేమిస్తాం, దేవుని యొక్క స్వరాన్ని ప్రేమిస్తాం. జీవం కలిగిన దేవుని యొక్క మాటలు గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే జీవ మాటలు మనకి మేలే చేస్తుంది, కీడు చేయలేదన్నమాట. దేవుని మాటలు మనకు మేలే చేస్తుంది, కీడు చేయలేదన్నమాట. ఇప్పుడు దేవుని మాటలను దేశి తప్పు పెట్టవద్దు అనమాట. దేవుని మనం తప్పు పెట్టవద్దు, దేవుని మాటలు మనం తప్పు పట్టవద్దు. అది మనకు మేలని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆశ్రయించుడా లేదు, మనుషులు ఆశ్రయించడం కంటే జీవగల దేవుని ఆశ్రయించుకొని బ్రతకడం మనకు మేలు, క్షేమం అనమాట. కాబట్టి జీవవాక్యంలో ప్రియులను ఆశ్రయించుకొని బ్రతుకుదాం, దేవుని ప్రేమించుకొని బ్రతుకుదాం, దేవుని స్వరం విని దేవునికి లోబడి బ్రతుకుదాం. దేవునికి లోబడి బ్రతుకుతున్న నీవు సిగ్గుపడలేదు. జీవగల దేవుడు దేవుని వాక్యం మనకి లోబడి బ్రతుకుతున్న, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని బ్రతుకుతున్న నీవు తప్పుడు హెచ్చింపు అనుభవిస్తుంది. మహిమ నుండి ఇంకా మహిమలోనికి జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఆశీర్వాదం ఇంకా లోతుగా అనుభవించినట్టు జీవగల దేవుడు కృప అనుగ్రహించినాక తప్పకుండా అనుగ్రహిస్తాడు. జీవవాక్యం గట్టిగా పట్టుకొని ముందుకొడదాం ప్రియులారా. జీవవాక్యం గట్టిగా పట్టుకొని వాక్యం పఠించుకొని పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే ఇప్పుడు వాక్యం పఠించుకొని బ్రతున్న నిన్ను జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఇంకా ఉన్నతమైన స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తినాక నువ్వు త్వరగా ఉండలేదన్నమాట. తలగా జీవగల దేవుడు మార్స్తాడు అంతే. నీవు లోపల ఉన్నప్పుడు దేవుని అనమాట, బయటకు వెళుతున్నప్పుడు ఆశీర్వాదం అనమాట. స్తోత్రం. కాబట్టి నీవు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రాంతం కూడా దేవుని వాక్యం గట్టిగా పట్టుకొని బ్రతున్న నీ ద్వారా దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం గట్టిగా పెట్టుకొని బ్రతున్న వారు బ్లెస్సింగ్ అనమాట, గొప్ప ఆశీర్వాదం వారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతున్న నీవు అనేకులకు ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్ను నువ్వు చిన్న చూపుగా చూడవద్దు. నువ్వు ఇప్పుడు బ్లెస్సింగ్ అనమాట. ఒకప్పుడు దేవుని చిత్తం తెలియకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని ఒకప్పుడు బ్రతి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని జీవంగల దేవునికి చోటు ఇచ్చిన, దేవుని వాక్యానికి చోటు ఇచ్చిన నువ్వు దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినట్టు కృప అనుగ్రహించినాక ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా బ్రతున్న నువ్వు అనేకులకు ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం అనమాట. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ద్వారా అనేకులను బ్లెస్సింగ్ రిలీజ్ చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో బలంగా వాడినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆశీర్వాదాన్ని అనుభవించుకొని అనేకులను దీవెనలోనికి నడిపిస్తాను, అనేకులను దీవిస్తాను. నీకు నిత్యమైన దీవెనలు ఉంది అనమాట, రివార్డు ఉంది. కాబట్టి ఈ విషయంలో మన ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు అనేకులు మనం దీవించాలి. దేవుని చిత్తం అనమాట. దేవుని ప్రేమతో నింపబడుతున్న కొలది, వాక్యంతో నింపబడుతున్న కొలది మన మనసు అలాగే మార్చబడతాయి అనమాట. మన ఆలోచన నేను నా ఇంటి వారు దీవించబడాలి అని ఉండవచ్చు. ఓకే, చిన్న కోరికలు ఓకే. కానీ దేవుడు ఇంకా దానికంటే నిన్ను తప్పకుండా దీవిస్తాడు. నిన్ను అభిషేకించి దీవించి నువ్వు దీవెన అనుభవిస్తుంది. అది మాత్రం కాకుండా నువ్వు అనేకులను దీవిస్తాను అనమాట. అనేకులను నువ్వు దీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాం, క్రిస్తు కోరుతున్నాం అనమాట. దాని కొరకు కూడా దేవుడు మనం పట్టుకున్నాం. అనేకులకు బ్లెస్సింగ్ ఇవ్వాలి అనమాట. అనేకులను దీవించాలి. బ్రతినంత కాలం అంతా నువ్వు అనేకులు దీవించుకొని ముందుకు వెళ్ళాలి. దేవుడు మన మనసును అలాగే నూతన పరుస్తాడనమాట, హృదయం అనుగ్రహిస్తాడనమాట, దీవించే హృదయం. ఇప్పుడు
దీవించే హృదయం కలిగిన వ్యక్తుల దగ్గర ఎవరైనా వచ్చినా వారు తప్పకుండా దీవించబడతారు. స్తోత్రం, హల్లెలూయా. దీవించలేని మనసు లేని వారి దగ్గర వచ్చినా దీవించబడలేదు. కానీ దేవుడు అదే సంఘ సహవాసం అదే. కాబట్టి సంఘ సహవాసం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనకు దీవించే హృదయం మనకు అందరికీ అదేంగా అనుగ్రహించున్నాక, అలాగే మనం కొనసాగించబడుతున్నప్పుడు మన ద్వారా మనం అనేకులను దీవించే వారికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి అనేకులను దీవించుకొని అనుదైన ముందుకు వెళుతున్న నీవు ఖచ్చితంగా దీవెన కొరకు నీవు అస్సలు బాధపడే అవసరం లేదు. అనేకులను పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యత నింపబడి, దేవుని కోసం విని నిన్ను నీవు దీవిపించుకోవాలి. అనేకులు దీవించుకొని పరిశుద్ధాత్మతో కలిసేలాగా మనం ముందుకు వెళ్ళడం అంతే. నీవు అనేకులు దీవిస్తున్న కొలది విత్తనాలు వేసుకొని అనేకులు దీవిస్తున్న కొలది దానికంటే సమృద్ధి, ఆశీర్వాదం నువ్వు అనుభవించినట్టు జీవం గల దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడనమాట. ఒకటి డోంట్ వరీ, నీవు దీవించబడుతుందా, నా పిల్లలు దీవించబడుతుందా, ఇలాంటి విషయం గురించి చేసి మనం బాధపడవద్దు. కానీ మనం మనసు పెట్టాలి. దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనలు రిలీజ్ చేయాలి. ఆత్మ సంబంధమైన దీవెనలు రిలీజ్ చేసే విషయంలో మనం నమ్మకం ఉండాలి. మన ప్రాణం దేవుడు స్వస్థపరిచిన అంటే ప్రాణంలో వచ్చిన కొన్ని గాయాలు ఇద్దరిలో దీవించడానికి అడ్డుగా ఉండవచ్చు. అంటే ప్రాణ గాయాలు దేవుడు జీవంగల దేవుడు లోతుగా స్వస్థపరిచినాక, మనసు డీప్గా దేవుడు స్వస్థపరిచినాక, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్ జీవంగల దేవుడు స్వస్థపరిచినాక, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచినాక, మీ ప్రాణాన్ని స్వస్థపరిచినాక, ఇప్పుడు ఇద్దరును దీవించడానికి కొన్నిసారి గతకాలంలో జరిగిన లోపలే వచ్చిన గాయములు కొన్నిసారి అడ్డుపడతాయి అనమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. అలాంటి ఒక పరిస్థితిలో ఒకవేళ ఉండే దేశీ ప్రభుత్వ ఓపెన్గా చెప్పండి, ప్రభువా నన్ను స్వస్థపరచము, నా ప్రాణాన్ని స్వస్థపరచు. మంచి సమరుడు స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచి అభిషేకం ద్వారా స్వస్థపరుస్తాడు. ఎంత లోతైన గాయమైన దేవుడు స్వస్థపరుస్తాడు. ఎన్ని గాయాలు ఉన్నసరి ప్రభువుని యేసుక్రీస్తు మెరకలుగా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచినాక, వాక్యం ద్వారా దేవునిగా సాధ్యమన్నమాట. ప్రభువుకు మాత్రమే సాధ్యం. మీ ప్రాణం జీవం కలిగిన దేవుడు లోతుగా స్వస్థపరిచినాక, నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినాక, దేవుడు తన ప్రేమతో, జీవంతో, మహిమతో నింపినాక, కాబట్టి అప్పుడు నువ్వు అనేకులను దీవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. సాతానుకు నీ హృదయంలో చోట దొరకలేదన్నమాట. కాబట్టి క్షమించాలి. పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని గతకాలంలో నీ హృదయంలో గాయపరచబడిన వ్యక్తులతో పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని క్షమించాలి. ఇప్పుడు ఇలా క్షమించాలి. కోపానికి, చేదుకు, పగకు నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. ఇక్కడ నువ్వు చోటు ఇచ్చిన స్థాయిలో ఉండే ఏమవుతుంది, నీవు అనేకులను దీవించలేదన్నమాట. దేవుడు కోరుతున్నాం అనేకులను నువ్వు దీవించాలి, సమృద్ధి నువ్వు ఫలించాలి అని అర్థం. కాబట్టి నువ్వు అనేకులను దీవించాలి అంటే నీ హృదయం హృదయం శుద్ధి గల వారి ధనులు అంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తున్నాం. మన హృదయాన్ని కడుగుతే శుద్ధి చేస్తాయి అనమాట. కోపం లేకుండా, పగ లేకుండా, చేదు లేకుండా, పోయిసం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా శుద్ధి చేస్తాడు. అదే మనకు బ్లెస్సింగ్ అనమాట. అది ఆశీర్వాదం అనమాట. కాబట్టి మన హృదయం ఎంత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా నూతన పరిచినప్పుడు, శుద్ధి చేసినప్పుడు జీవిత నదులు సమృద్ధి రిలీజ్ అవుతాయి. ఆశీర్వాదం, సమృద్ధి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఊహించలేని దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. దారిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి జీవిత నదులు ప్రవహించినాక, జీవిత నదులు ప్రవహించాలంటే క్షమించే హృదయం మనం కాపాడుకోవాలి. క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్షమించే వ్యక్తులు, ప్రేమతో నింపబడి క్షమించే వ్యక్తులుగా మనం ప్రతి కృప దానిలో మనం అందరం ఎదగనట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనాక దానిలో ఎదగాలి అనమాట. క్షమించే విషయంలో ఎదగాలి, ప్రేమించే విషయంలో ఎదగాలి, దీవించే విషయంలో పరిశుద్ధాత్మతో కలిసి మనం ఇంకరిస్తూ అవ్వాలన్నమాట. ఇప్పుడు అనదనం. కాబట్టి మన హృదయం నమ్మకం ఉండాలి, మన హృదయం కాపాడుకోవాలన్నమాట. కాబట్టి నమ్మకంగా ఇద్దరిని దీవించుకొని బ్రతున్న నీవు దీవెన అనుభవిస్తా అని అనుమానం అవసరమే లేదు. 100% నీవు దీవెన అనుభవిస్తా అనమాట. కానీ ఇద్దరిలో క్షమించకుండా, హృదయంలో కోపం పెట్టుకొని, చేదు పెట్టుకొని ఉన్న నీవు అనేకులను దీవించలేదన్నమాట. అంటే కోపం
పగ, చేదు దాన్ని ఆపేస్తుంది అనమాట. సాతానుకు స్వరం దాన్ని దీవించకుండా ఆపేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నీవు కూడా దేవుని అనుభవించకుండా జరుగుతుంది అనమాట. కాబట్టి మార్బన్స్ పొందాలి. దేవా నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము. కాబట్టి నువ్వు నీ భర్తను దీవించాలి, నీ భార్యను దీవించాలి, నీ తల్లిదండ్రులను దీవించాలి, పిల్లల్ని దీవించాలి, నీ తోడు ఉన్నవారు ఎవరైతే వారిను నీవు దీవించాలి. కాబట్టి దీవించడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచామన్నమాట. దీవించడానికి నీవు దీవెని అనుభవించాలి, నీవు ఇద్దరిలో దీవించాలి. కృపా దేవుడు అనుగ్రహించినాక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతుకుతున్న వారికి తప్పకుండా దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడు. కృపా దేవుడు సమృద్ధి మెండుగా అనుగ్రహించినాడు. కాబట్టి మనం దీవెన సమృద్ధి అనుభవించాలంటే మన హృదయం అన్నమాట. మన మనసు చాలా ప్రాముఖ్యమైనది, మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వాక్యం ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక ఇప్పుడు అనేకల్లో దీవించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి అనేకల్లో దీవిస్తున్న నీవు తప్పకుండా దీవెన అనుభవిస్తుంది. కేవలం నువ్వు దానిలో దీవించే విషయంలో కొన్ని ఆలోచన అడ్డుపడుతుందేమో. ఇప్పుడు దాని నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడుదల కావాలి అనమాట. కాబట్టి దేవుడు విడిపించినాక కొందరు నువ్వు దీవించడానికి నీకు అడ్డుగా కొన్ని ఆలోచనలు వస్తున్నామంటే ఆ ఆలోచన నుండి బయటకు రావాలి. స్తోత్రం. అదే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక ఇప్పుడు ప్రియులారు మనం క్షమిస్తాం. ఇద్దరు దీవించే కృప దేవుడు అనుగ్రహించినాక ఇద్దరు దీవించే విషయంలో నమ్మకంగా ఉండు. అంతే, ఆసక్తి చూపు. అంతే, అదే మేలు చేయడానికి ఆసక్తి చూపు, దీవించే విషయంలో ఆసక్తి చూపు. తప్పకుండా నీవు కూడా బ్లెస్సింగ్ అనుభవిస్తుంది. కనెక్షన్ ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మా హృదయాన్ని దేవా కడుగుము తండ్రి, శుద్ధి చేయము తండ్రి. దేవా మీ అభిషేకంతో కుమ్మరించండి. ప్రాణగాయాలు ప్రభావ మీరు స్వస్థపరిచే దేవుడు అటు ఉందండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ఆత్మ బలపరచండి, ప్రాణాన్ని పరిశుద్ధపరచము. రెస్ట్లో ఇదే కృప తండ్రి దయచము తండ్రి. అనేకలు దీవించాయి ఆ అభిషేకం మనసు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మా అందరిలో దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ప్రేమతో దింపబడి వాక్యతో దింపబడి అనేకలను దీవించుకొని దీవెనలు విత్తనాలు వేసుకొని అలాగే దేవుని అనుభవించు దేవా మీ సాక్షులుగా ప్రతి కృప మాకందరికి దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం. దేవా మీ వాక్యానికి చోటించి మీ వాక్యానుసరంగా ఎవరైతే బ్రతారు వారు దేవా మీ చిత్తానుసరంగా ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రార్థన ఆలగించి జవాబు ఇస్తామని చెప్పిన మా దేవ మీకు ఆరాధన తండ్రి. ఆ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు దేవా మేమందరం మీ చిత్తం చేసుకొని అనుదినం బ్రతుకుతూ ప్రతి తండ్రి ప్రార్థనలకు జవాబు పొందుకొని మీ గొప్ప సాక్షులుగా ప్రతి కృప మాకందరకు తండ్రి దయచమని ప్రార్థన ఇప్పుడు వచ్చిన వారు దీవిస్తున్నాం. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయాలతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి జయ.